ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఢిల్లీలో సిక్కు సామాజిక వర్గం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించింది. భాజపా నేత మజిందర్ సింగ్ సిర్సా నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీని కేంద్ర మంత్రి వీకే సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావాలని ఢిల్లీ ప్రజలకు సందేశం ఇచ్చేందుకే ర్యాలీ నిర్వహించినట్లు వీకే సింగ్ తెలిపారు. ఇందుకు సిక్కులు తమకు మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు. 10 ఏళ్లలో సిక్కు సామాజిక వర్గ ఉన్నతికి ప్రధాని మోదీ చాలా చేశారని మజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. అందుకే సిక్కు యువత మోదీకి మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారని వివరించారు. జైలుకు వెళ్లిన అసహనంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్ని అబద్ధాలు చెబుతున్నారని సిర్సా ఆరోపించారు.